భీమవరం బుల్లోడు భీమవరం బుల్లోడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నిన్న మేము మా స్నేహితులందరం కలిసి అబుదాబిలో కొత్తగా గుడి నిర్మించిన దేవాలయానికి అయితే వెళ్ళాం. అసలు బయట నుంచి చూస్తేనే ఏదో ఒక తెలియని ఆనందం. దేవాలయానికి చెకింగ్ కూడా బాగా ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్. మన ఎయిర్పోర్ట్లో ఏ విధంగా అయితే చెకింగ్ ఉంటుందో ఈ దేవాలయానికి కూడా అదే విధమైన చెకింగ్. ఎయిర్పోర్ట్ని మించినట్టుగా ఇక్కడ చెకింగ్ ఉంది. ఏదైతే మొత్తం చెకింగ్ అంతా ఫినిష్ చేసుకుని దేవాలయం లోపలికి వచ్చాం. దేవాలయం లోపల మనం నడిచే మార్బుల్స్ మొత్తం అని కూడా ఇటలీ నుంచి వచ్చిన మార్బుల్స్ అయ్యి. ఈ దేవాలయానికి ఇక్కడ గవర్నమెంట్ 27 ఎకరాలు కేటాయించింది. 27 ఎకరాల్లో ₹1 కూడా మన ఇండియన్ గవర్నమెంట్ పెట్టలేదు. ఇక్కడ అంతా కూడా యూఏ గవర్నమెంటే తీసుకుంది. ప్రత్యేకంగా అబుదాబి గవర్నమెంట్ దీన్ని అంతా కూడా నిర్మించడానికి గల ఖర్చు దాదాపు ₹700 కోట్ల మొత్తం కూడా యూఏ గవర్నమెంటే మొత్తం పెట్టుకుంది. అబుదాబి షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అలాగే మన నరేంద్ర మోదీ గారు వచ్చి ఈ గుడిని అయితే ప్రారంభం చేయడం జరిగింది. భక్తులందరికీ కూడా ఫిబ్రవరి 1వ తారీఖు నుంచే రావడానికి అనుమతి ఇవ్వడం జరిగింది. అంతకుముందు గుడి ప్రారంభోత్సవానికి కూడా అందరికీ కూడా అనుమతి లేదు. గుడి సిబ్బంది సెక్యూరిటీ అంతా కూడా ఒక మంచి అవగాహనలోకి వచ్చిన తర్వాత ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి భక్తులందరికీ అనుమతి ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా చెప్పులు పెట్టుకోవడానికి ఈ పక్కనే ఒక చెప్పుల స్టాండు, కాలు కడుక్కోవడానికి టాయిలెట్స్, అలాగే ఎక్కువసేపు ఇక్కడే స్టే చేయాలని ఎవరైనా అనుకుంటే పక్కనే ఒక హోటలు అన్నీ కూడా ఇక్కడే నిర్మించడం జరిగింది. ఇక్కడ వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు ఇక్కడ కలగజేశారు. మనకి ఈ గుడి నిర్మాణానికి వస్తే గుడి నిర్మాణంలో అంతా కూడా మ్యాక్సిమం ఎక్కువ శాతం కనిపించింది ఇటలీ నుంచి తెప్పించిన మార్బుల్స్. గుడికి అటు ఇటు కూడా 2 వైపులా కూడా గంటలు నిర్మించారు. దాదాపు 2 వైపులా కలిపి ఒక 60 గంటలు అయితే నిర్మించడం జరిగింది. భక్తులు కూడా చాలామంది సెలవు రోజు కావడంతో కొన్ని వందల మంది వచ్చారు. భక్తులు కూడా చాలామంది విచ్చేశారు. ఇక గుడి ప్రాంగణం విషయానికి వస్తే గుడి మొత్తం కూడా కొంచెం కూడా ఇసుక సిమెంటు లేకుండా నిర్మించడం జరిగింది. గుడి నిర్మాణానికి ఉపయోగించింది మొత్తం కూడా పింక్ శాండిల్ స్టోన్ వాడటం వల్ల గుడి చూడడానికి చాలా ఆహ్లాదకరంగా కనిపించింది. గుడి చుట్టూ కూడా జన సమూహంతో నిండిపోయింది. ఇక గుడి గోపురాల విషయానికి వస్తే ఇక్కడ 7 గోపురాలు అయితే నిర్మించడం జరిగింది. 7 గోపురాలు కూడా యూఏకి సంబంధించిన 7 స్టేట్స్కి గుర్తుగా నిర్మించడం జరిగింది. 1 అబుదాబి, 2 దుబాయ్, 3 షార్జా, 4 అజ్మాన్, 5 ఫుజేరా, 6 అల్ కువాన్, 7 అల్ ఖహీమా. ఈ 7 స్టేట్స్కి సంబంధించి ఈ మందిరానికి 7 గోపురాలు అయితే నిర్మించడం జరిగింది. వచ్చే భక్తులందరికీ వాహనాలు నిలుపుకోవడానికి గుడికి వెనక వైపు పార్కింగ్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇది గుడి వెనక వైపు ద్వారం. మీరే చూడొచ్చు ఎంత కళా నైపుణ్యం ఉందో. శిల్పాలు చెక్కడంలో ఒక విధమైన కళా నైపుణ్యం ఇక్కడ మనకు చూడొచ్చు, క్లియర్గా కనిపిస్తుంది గోపురాల మీద. ఇసుక సిమెంట్ అనేవి 2 లేకుండా ఇంత గొప్ప నిర్మాణం చేయించడం అనేది చాలా గొప్ప విషయం. ఇక గుడి ప్రాంగణం మొత్తం చూసినట్టుగా అయితే గుడి మీద అంతా కూడా మన దేవీ దేవతల శిల్పాలు చెక్కడం అయితే జరిగింది. అన్నీ కూడా గుడి చుట్టూ ఎటు చూసినా మన దేవీ దేవతల శిల్పాలు అయితే చాలా అందంగా చాకచక్యంగా చెక్కడం అయితే జరిగింది. గుడిని ఇంత అందంగా నిర్మించిన మన అబుదాబి షేక్ మహమ్మద్ బిన్ రషీద్ షేక్ గారికి, అలాగే నిర్మించడానికి కారణమైన మన నరేంద్ర మోదీ గారికి ప్రతి హైందవ సోదరులు కూడా రుణపడి ఉండాలి. ఇక గుడి లోపలికి వెళ్తే గుడి లోపలికి కెమెరా అయితే అలౌడ్ లేదు. కానీ మీకు దేవీ దేవతలను అందరినీ కూడా నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ మన గుడిని ఏ విధంగా క్లీన్ చేస్తున్నారో వర్కర్స్ అని కూడా క్లియర్గా చూడొచ్చు. నేను వెళ్ళిన తర్వాత గుడి లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న దేవీ దేవతను ఏదో విధంగా ఒక ఫోటో తీసి మీకు చూపించే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాను. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోకి లైక్ చేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా మీ సపోర్ట్ నాకైతే కావాలి. థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్.